ఎంఆర్ఓలు ఆర్డీఓలు వందల కోట్ల రూపాయలు సంపాదించారు, మా సర్పంచులు కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. అదే ప్రాజెక్టులో భాగమైన అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ని సంపాదించుంటాడు? మొత్తం నా కష్టాన్ని రంగరించిన, నా చెమట సుక్కలు రంగరించి, నా మేధస్సు రంగరించి ప్రాజెక్టులు కట్టినటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు ఎన్ని సంపాదించుంటాడు? లెక్కలతో బయట పెట్టియాలా? లేదు, అదంతా అదంతా తప్పుడు నివేదిక వచ్చి మాట్లాడాలి కదా. ఏడి ఒక గజ్వేల్ నియోజకవర్గ ఓటర్గా నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా. ఇప్పటికీ వందల సార్లు ప్రశ్నిస్తూనే ఉంటాను. నువ్వు రాజీనామా చేసేదాకా, మీ పెదబాపు మీ నాయకుడు కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేదాకా ప్రశ్నిస్తా నేను. శాతనైతుంది నియోజకవర్గంలో తిరుగు, మా సమస్యలు ఏందో తీర్చు. శాత కాదు, రాజీనామా చేయి, ఇంకెవడో ఒళ్ళిలో పడతాడు. తెలంగాణ రాష్ట్రంలో దిక్కులేని అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గజ్వేల్ నియోజకవర్గంలో తయారైంది. కూసున్న కాడ ఫామ్ హౌస్లో కూర్చున్న కాడ నెలకు 4 లక్షల రూపాయల చొప్పున ఇప్పటికే 50-60 లక్షల రూపాయలు ఈ సమెత్తు పని చేయకుండా ఈ పుల్లది షాపుల్లో ఆడ పెట్టకుండా సంపాదిస్తున్న వ్యక్తి వాళ్ళు ఉన్నారంటే కేసీఆర్. పైసలు లేవా? జీతం లేకపోతే బతకలేవా? పెన్షన్ కావాలన్నా? త్యాగం చేయి. ఆ జీతాన్ని ముంపు గ్రామాలకు ప్యాకేజీలు రావాలి. నీ పైసలు చాలు పెండింగ్లు ఉన్న వాళ్ళకు ప్యాకేజీలు ఇవ్వడానికి. నీ జీతము స్వచ్ఛందంగానే నీ జీతాన్ని వదులుకుంటున్నా. నాకు జీతంతో బతకాల్సిన అవసరం లేదు, నాకు బాగా సంపాదించుకున్నా దేవుడిచ్చిన కాడికి. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తే నేను ముఖ్యమంత్రిని అయినా వాళ్ళ ఓట్లతోటి. నాకు ఉన్న కాడికి దేవుని భగవంతుడు దయ వల్ల బాగానే ఉన్నా అని చెప్పేసి నీ జీతాన్ని వెనక్కిచ్చాయి. ఇంకా దేనికన్నా ఉపయోగిస్తాం. అట్లా చెయ్యవా? స్వచ్ఛందంగా వదులుకొని అంత తెలివి లేకపోయా. ఫామ్ హౌస్లో ఆయన వంటడా ఇగో మీ వీళ్ళంతానేమో ఈ కండువాలు వేసుకొని ఆ డ్రామాలు చేస్తారు ఆ కట్టల మీదకి పోయి. మీకెవరికైనా శాతం అయితే చీము నెత్తులుంటే ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమైనా మరుగుతుంటే పోరి ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీలలో తిరుగురి. ఎవరికి ఏమేమి రాలేదో కనుక్కోరి. అరే మేమే ముంచినాం రా బిడ్డ మిమ్మల్ని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పినాం, త్యాగదండలు అని చెప్పినాం, తాళాలు చేతులు పెట్టేదాకా మిమ్మల్ని ఇడిచిపెట్టామని చెప్పినాం. మా ఇంతెత్తు ఉంటాడు కటౌటు, ఆయన మత్తుగా నరికిండు, ఆయనకే భజన చేస్తూ ఉంటాం, మేము కింద జోకుతూ ఉంటాం. మేము మీ కష్టాలు తీరుతామని కలెక్టర్ ఆఫీస్కి పోయి పెండింగ్లో ఉన్న ప్యాకేజీలు ఇప్పిరు మీరు సిపాయిలు అని నమ్ముతా నేను. ఏం లేదు. నేను మళ్ళీ మహిళలతో కూడా పోల్చా, ఎందుకంటే వాళ్ళు గొప్పోళ్ళు. ఆ చెరువు కట్ట మీదకి పోయి పాలాభిషేకాలు చేస్తారు మీరు. ఇంకా పాలాభిషేకాలు ఏం చేసినట్టు పాలాభిషేకాలు చేస్తారు మీరు? ఓకే నీళ్ళు వచ్చినాయి అనుకుందాం, మరి కన్నీళ్ళు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూడవాలి కదా. ఆ బాధ్యత మీ మీద ఉంది కదా. ఇవాళ ఇగో ఇది మా ఊరే.